అక్క సన్నగా పోక్క. నేనంటే భయమా, స్పీడ్ అంటే భయమా? పడతామని భయము. సన్నగా చిన్నగా చిన్నగా చిన్నగమ్మా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చిన్నగమ్మా చిలక. వీళ్ళు ప్రసాదం పెట్టట్లేదు ఏంట్రా? ఇంకా గుళ్ళోకి వచ్చి దేవుని కూడా దర్శనం చేసుకోవాలి, అప్పుడే ప్రసాదం కావాలంట. ప్రసాదం 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 ప్రసాదం. ఇండికేటర్ అయ్యి ఇండికేటర్ అయ్యి రాదు. ఇండికేటర్ వేసేకి రాదా? యాదవ్ నొక్కి అదే పడుతుంది. ఇది ఇట్లాంటి వినాయకుడు కావాల్సిండేది. ఏం ఊరికి అల్లరల్లరు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎట్లున్నాడు వినాయకుడు లడ్డుగా. హాయ్ గైస్, నమస్తే. నేను మీ వైకే ప్రపంచం. సో ఈరోజు వచ్చేసి మన వినాయకుడి వ్లాగ్లో మన డార్లింగ్ ఇక్కడ రా మా చిలక ఇక్కడ రా. సో షీఈ్ వైష్ణవి అనమాట. డిస్టర్బెన్స్. సో ఇంతవరకు ఒక 2-3 వీడియోలలో ఉంటుంది, బట్ గుర్తించరు జనాలు. సో ఇప్పుడు గుర్తించండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇది ఏం వినాయకుడు అది అయోధ్య టెంపుల్ థీమ్. తర్వాత మాట్లాడుకుందాం. అయోధ్య టెంపుల్ థీమ్తో పెట్టినారంట. లోపల ఎట్లుందో చూసేద్దాము. వచ్చినావా నువ్వు వీడికి? లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాను, ఇప్పుడు ఈసారి ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ లైక్ ఎట్లంటే ఒక చిన్న థీమ్ పెట్టుకొని లైక్ స్కిట్ లాగా చేస్తారనమాట. చూపిస్తాం మీకు అయితే. మమ్మమ్మ ఈడ చూడండి జనాలు ఎట్లున్నారో. ఈడ క్యూ దొడ్డిదారి. సన్నగా చిన్నగా చిన్నగా చిన్నగమ్మా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చిన్నగమ్మా చిలక. వీళ్ళు ప్రసాదం పెట్టట్లేదు ఏంట్రా? ఇంకా గుళ్ళోకి వచ్చి దేవుని కూడా దర్శనం చేసుకోవాలి, అప్పుడే ప్రసాదం కావాలంట. ఎవరైనా చెప్పండి అయ్యా. డిన్నరా? ఇంట్లో ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ఇక్కడే ఒక 4 మండపాలు తిరిగి కవర్ చేసేద్దాం. పెద్ద ప్లానింగే. సో ఇక్కడ స్టార్టింగ్ లో అయితే బుద్ధుడిది విగ్రహం అయితే పెట్టినారు. ఆ సైడ్ 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 సైడ్. సో బయటేమో అయోధ్య థీము, ఇక్కడేమో కేదార్నాథ్ థీమ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కేదార్నాథ్ శివుడు ఉండి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ముక్కునే కన్నా ముందు ఫోటోలు తీసుకుంటున్నారు. యో వినాయక సెల్ఫీ అని. సో గాయ్స్ అక్కడ ఏదో కథ చెప్తుంటే ఇటు చూడండి ఒక్కళ్ళు కూడా వినట్లా, అందరూ వీడియోలు చూసేది సరిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డ్రామా టైప్ అనమాట. అంటే లైక్ ఉజ్జయిని జ్యోతిర్లింగం ఎట్లా పుట్టింది అన్నట్టు ఆ కథనంతా కూడా ఇక్కడ బొమ్మల రూపంలో చూపించింటారు. ఇక్కడ ఏంది? ప్రసాదం 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 ప్రసాదం. అంకుల్ కొంచెం కొన్ని చాలు, కొన్ని హ్యాపీయా? గుగ్గులు పెట్టినారు బాస్. నాకు 2-3 చోట్ల పోయి న్యాయం చేయాలి ఈరోజు. బయట ఎంత కాన్ఫిడెన్స్గా అయోధ్య థీమ్ అనిందో. బంగారం అంటే ఇమ్మే. ఉజ్జయిని థీమ్ అనమాట ఇది. సేమ్ ఉజ్జయినిలో కూడా ఇట్లే ఉంటుంది. నాకు ఇప్పుడు లోపల ఆ స్టోరీ చూసిన తర్వాత క్లిక్ అయింది. అవునంటే అవును అంట. ఫస్ట్ టైం అమ్మాయిల బండి ఎక్కిన పడేసి ఆమె డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. నాకు భయం అవుతుంది. మా అమ్మకు ఉండేది ఒకటే ఒక సన్న కొడుకుని. మా కాడి లైసెన్స్ లేదు గురు. సో ఇది మన అనంతపూర్లో మెయిన్ సర్కిల్ అనమాట, టవర్ క్లాక్. అక్క సన్నగా పోక్క. నేనంటే భయమా, స్పీడ్ అంటే భయమా? పడతామని భయము. ఇండికేటర్ అయ్యి ఇండికేటర్ అయ్యి రాదు. ఇండికేటర్ వేసేకి రాదా? యాదవ్ నొక్కి అదే పడుతుంది. 1 2 3 కుదే. మా అమ్మ అమ్మ అమ్మ. అవునవును. ఎగ్జిబిషన్లో కూడా ఎగ్జిబిషన్ పోనవసరం లేదు. నేను మా అక్కతో బైక్ ఎక్కితే చాలు, అదే ఎగ్జిబిషన్. ఈ పాటలు వింటే వినాయకుడు మాత్రము కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే.
పక్కన పడ్డ అది లేదంట. వినాయకుడికి లైక్ ఎవర్రా మీరంతా? వినాయకుడికి లైక్ ఎవర్రా మీరంతా? ఇంత టాలెంటెడ్ ఉన్నారు. అదే ఒరోరి యోగిన కొరికేరో పిసికేరో అంటారు. నేనైతే అనంతపురం మొత్తం మర్చిపోయినా గుజరాత్ పోయి. నువ్వు ఎక్కడెక్కడ తిప్పుతానో ఏమో నాకైతే తెలీదు. మా అమ్మ మా తమ్ముడు బంగారం కదా అమ్మేద్దామని ప్లాన్ చేస్తాను. బా నిజమా? అవునా నిజమా? ఈసారి కూడా గుగ్గులు పెడితే విల్ స్కిప్ బ్రో. ఎక్కడికి పోయినా గుగ్గులే. ఇంటికి పోయి ఫుల్ అన్నం తింటా బ్రో. అన్నం. ఇప్పుడు మనకు పార్టీ ఇస్తుందన్నమాట వైష్ణవి. అందుకే ప్రసాదం పెట్టిస్తున్నా. ఏంది ఆ పార్టీ అంటే? మరి ఎందుకు ఈ పోరాటం అంటే జస్ట్ ఫర్ ప్రసాదం అంతే. అంతేనా? అంతే. వీడు ఎందుకు డ్యాన్సులు ఎత్తున్నారు అయ్యా? అటు చూడండి చిన్న చిన్న పిల్లలు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో బాగా ముద్దుగా. కాదు నువ్వే ఇప్పుడు డ్యాన్సు. నాకు రాదమ్మా అంటావా? ఏ చిట్టి వినాయక దేవుల కడ ఇట్లా పెట్టకూడదమ్మా. సో ఇక్కడ స్టార్టింగ్లో శివుడు పార్వతులను అయితే పెట్టినారు. అండ్ వినాయకుడు చూడండి లిటరలీ హైలైట్ ఉన్నాడు అసలు. ఇది ఇట్లాంటి వినాయకుడు కావాల్సిండేది. ఏంది ఊరికి అల్లరల్లరు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎట్లున్నాడు వినాయకుడు లడ్డుగా. లైక్ హారతి తీసుకోండి బ్రోస్. ఇక్కడ చూడండి దర్శనం కాడ ఎక్కువ జనాలు లేరు కానీ ప్రసాదం కాడ ఫుల్ జనాలు ఉన్నారు. నాకు కొంచెం పెట్టినా చాలు, కొంచెమే. కొంచెమన్నే ఫుల్ పెట్టినాడు అన్న. ఒక డైలాగ్ మిస్ అయిపోయింది. ఇక్కడ నువ్వు లాగ్ తీసారని చెప్పింటే ఇంకా మంచి డ్రెస్ వేసుకొస్తాంటి కదరా అంట. అయిపోయిందిలే ఇంకా. వైషు ఫ్యాన్స్ ఉంటే అసెంబుల్ హియర్. ఇగో ఈమె ఫోర్త్ రోడ్ ఎక్క. ఇది పరువు తీరా. ఫోర్త్ రోడ్డుకి వచ్చి ఫోర్త్ రోడ్ ఎట్లా రా అంట. మామూలుగా లేదు కానీ ఫ్యాన్ బేస్ ఇడా. అక్కరా మనక్కరా అంట. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్. యూట్యూబర్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మన వైషు వాళ్ళ దోస్త్ అనమాట విష్ణు. ప్రసాదం మాకు స్పెషల్గా కావాల. యాడివైనా గుగ్గులే పెడుతున్నారు. సాయంత్రం ఎక్కడైనా గుగ్గుల్లో పెడతారు. నాకు రెండు చాలు. రెండు అంటే చదువుకోలే కదా మీరు? రెండు అంటే ఇన్ని. ఓకే. దక్షిణ అంట. అంతసేపు ముక్కున్నావు కదా, వరాలు ఇద్దా. అన్ని రకరకాల వినాయకుళ్ళు. అయ్యో అక్క, ప్రసాదం లేనట్టుంది ఇక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అయ్యి బాలగణేష్. అన్ని చోట్ల అవే గుగ్గులు, అదే చిత్రాన్నం కాకుండా ఈసారి స్పెషల్గా ఇది కేసరి బాబు. అయిపోగొట్టేసింది అప్పుడే. లేదు నేను కూడా లైట్గా తిన్నాను, మిగతాదంతా తినేసి బాధపడుతుంది తక్కువ పెట్టారని. సో గైస్ ఇక్కడ వచ్చేసి కొత్తగా చాక్లెట్ వినాయకుడు అయితే పెట్టినారనమాట. సో ఇప్పుడు మన వైషు మనకు పార్టీ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ఎక్కడ డార్లింగ్? ఎక్కడికంటే అక్కడికి పోదామంటావా? అగోండి బ్రేక్. మీకు ఈడ ఈ బ్రేకులు అవసరం లే, ఈ బ్రేక్ ఒకటే ఉంటే చాలు. అట్లా మొత్తానికి అయితే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనిపించుకుంటాను ఒక్క. ఇటు చూడండి పాపం వినాయకులన్నీ ఎట్లా మిగిలిపోయినాయోను. చాలా బాధాకరం. వినాయకుల్లో కూడా మంచిగా ఉన్న వినాయకుల్ని మాత్రమే చూస్ చేసుకుంటారు కదా. అదే కదా. నేను ఇస్తాను. ఐ విల్ ఫోన్ పే.
ఏం కావాలా? అంటే ఫస్ట్లో మొహమాటంకి నేను నడతానన్నమాట. నాకా ఏ కాస్ట్లీ ఉంటుంది కావాలన్నమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏ కాస్ట్లీ ఉంటుంది కావాలన్నమాట. ఏది కాస్ట్లీ ఉంటుందా అప్పుడు ముందు చూడాలన్నమాట. పప్పు గ్లాస్లో ఇస్తాడు అనుకుంటే ఏదో కప్పులో వేసి ఇచ్చిండు. సో అదనమాట. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంట్రోవర్ట్స్ని తీసుకొచ్చి వీడియోలో మాట్లాడంటే చాలా కష్టం. ఈమె ఇంట్రోవర్ట్ అంట. ఇంతకీ ఈమె ఎట్లా పరిచయం ఏందో చెప్పలే కదా. ఆ రోజు ఉదయాన్నే లేచి సి లాంగ్వేజ్ నేర్చుకుందామని చెప్పి క్లాస్కి పోయినామన్నమాట. అప్పుడు ఇట్లే చూస్తుంది, ఎవరి పాప నన్ను చూస్తుంది అనుకుంటే అప్పటి నుంచి ఇంకా చిన్న సన్నగా మాట్లాడే స్టార్ట్ అయ్యా. ఇంకొచ్చి రాఖీ కట్టేసింది. ఇంకప్పటి నుంచి ఇట్లా గుజరాత్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోజు క్లాస్ వినింది లేదు, కానీ వచ్చి అక్కని బుక్ ఇస్తావా అని అడిగినాడు. అంటే షాక్ అయినా, నేను నోట్సే ప్రిపేర్ చేయను. మనమే ఏలుముద్ర అనుకుంటే ఇంకా పూర్తి ఏలుముద్ర 2000 ముద్రలు 2. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.